నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవూలు మండలం కొంకుదురు గ్రామంలో మార్కెట్ సెంటర్లో కొలువైన వరసిద్ధి వినాయకస్వామి మండపంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ లడ్డూ డ్రాలో పాల్గొనేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డ్రా పట్ల వారిలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. చివరికి అందరి ఉత్కంఠకు తెరదించుతూ కొంకుదురు గ్రామానికి చెందిన మల్లిడి హర్ష మణికంఠారెడ్డి విజేతగా నిలిచారు. లక్కీ డ్రాలో ఆయన పేరు ప్రకటించగానే మండపం అంతా కరతాళ ధ్వనులతో మార్మూగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ చిన్నం వీరభద్రారెడ్డి మాట్లాడుతూ మల్లిడి హర్ష మణికంఠరెడ్డికి అభినందనలు తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు, గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ లడ్డూను దక్కించుకోవడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్నిచ్చిందని, స్వామివారి ఆశీస్సులు లభించాయని హర్ష మణికంఠరెడ్డి పేర్కొన్నారు.